హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'స్వర్గసీమ'. డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఇంద్రభవనం లాంటి ఇల్లది. ఇంటి ప్రహరీ గోడ చాలా చక్కనిది. మధ్యలో ఇంకా చక్కని గేటు. గేటుకో పక్క సువర్ణాక్షరాలతో 'స్వర్గసీమ' అన్న పేరు. రెండో పక్క దిమ్మె మీద ఆర్భాటం అట్టే లేకుండా గృహమీది నామధేయం సిహెచ్ బద్రీనాథ్ ఎంఏ బిఎల్. తలెత్తి చూస్తే ఆ గృహం స్వర్గసీమే అనిపిస్తోంది. చుట్టూ పూల మొక్కలు, చల్లని వరండాలు, ఆ వెనక నునులేత నీడల్లా నీలి గోడలు, అందాలు ఓడిపోయే ద్వారబంధాలు, ఉలిపిరి జిలిబిలి ఒలువల తెరలు. అటుపక్కకు పోతే ప్లేడర్ గారి ఆఫీసు గదులు, ఒక దాని నిండా ఏవేవో 15 ఏళ్లుగా పేరుకున్న ఆఫీసు ఫైళ్లు, వాటి మధ్య నలిగిపోతూ గుమస్తాల బల్లలు, వెనక మంచివే కుర్చీలు. ఆఫీసు గదుల వెనకనే బద్రీనాథ్ గారి ఏసీ ఆఫీసు గది. చుట్టూ లైబ్రరీ పుస్తకాలు, పాత పుస్తకాలకు కూడా కొత్త బైండ్లు, మంచి కుర్చీలు, అన్నింటి మీద కుషన్లు. ఇంటికి ఇటుపక్క గదుల్ని వర్ణించడమే కష్టం. అంతా సుందర మందిరమే. నివురుగప్పిన నిప్పుల అంతా నిశ్శబ్ద గంభీరమే. అన్నీ పురాతన అధునాతన శిల్ప సౌందర్యం చిప్పిల్లే మోగ విగ్రహాలే. పిల్లల సవ్వడి ఎక్కడా వినరాదు. పెద్దల అడుగులు ఎక్కడా వినబడవు. చివరకు అందాలు చిందే రేడియో కూడా నిశ్శబ్దాన్ని వినిపిస్తోంది. పోగా పోగా లోపల గదులు గడిచి నడవగా, నడిచి నిలవగా ఎదురుగా గ్యాస్ స్టవ్ భగభగా మండిపోతుంది. దాని ముందుగా జీవంతి స్టవ్ లాగే మండిపోతూ నిలిచుంది. గ్యాస్ స్టవ్ లాగే ఎర్ర సింధూరం రంగు చీర, చిలక ముక్కు రంగు జాకెట్టు, అదే రంగు గాజులు, అదే మాదిరి ముక్కు మీద కోపం. గ్యాస్ స్టవ్ ఎక్కువ మండుతోందో, జీవంతి ఎక్కువ మండిపడుతోందో తెలియడం లేదు. జీవంతి బాగానే చదువుకుంది. బిఏ చదువుతుంటే పెళ్ళయింది. పెళ్ళై ఇప్పటికి 13 ఏళ్ళయింది. ఈ 13 ఏళ్లలోనూ ఊళ్ళోకెల్లా పెద్ద ఇల్లాలయింది. తోటి వారందరి కన్నెరుపుకు కారణమైంది. మొదట్లో తను బార్లో లీడర్ అయిన బద్రీనాథ్ అడ్వకేట్ గారి భార్యనన్న గర్వంతో అతని నీడనే సంచరించింది. తర్వాత లేడీస్ క్లబ్ అధ్యక్షురాలుగా అనేక స్త్రీ ఉద్యమాలు ముందు నడిచి వ్యక్తిత్వం వెదజల్లింది. ఆ తర్వాత జిల్లాలోకెల్లా మహిళల్లో పేరుగాంచిన ధీరురాలని, ఉద్యమాలని విజయవంతంగా నడిపిస్తుంది అనిపించుకుంది. జిల్లా ఇళ్లాళ్ల సభాధ్యక్షురాలుగా ఎన్నుకున్న తర్వాత ఇంటినే మరిచి, బద్రీనాథ్ జంటనే మరిచి 5 ఏళ్లు విహరించింది. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. 3 రోజులైంది. అందుకనే ఎప్పటికీ మండిపడుతూ స్టవ్ ముందు అలా వెలిగిపోతూ నిలిచుంది. కాదు, ఇది తన ఓటమి కాదు. తానిచ్చిన టీ పార్టీలు ఎవరిచ్చారీ జిల్లాలో? ఈనాడు ఎన్నికైన డిప్యూటీ కలెక్టర్ భార్య ఎన్నడైనా ఉపన్యసించిందా? వేలాది మందిలో కాని, 10 మందిలో కాని. ఇది ఆంధ్రలో ఉన్న అధికార వ్యామోహం. అధికారం అధికారుల నుండి ఆడవాళ్ల మీద ఆవేశిస్తుంది. చల్లని రూపాయి కూడా సంఘంలో శోభిల్లి విలసిల్లి చెలరేగిపోతుంది. చల్లని రూపాయి మీద ఆరోపణలు సాగి చివరకు బద్రీనాథ్ చల్లని రూపాయిగా మారిపోయాడు. ఎంతకంటే తాను జిల్లా జడ్జి భార్య అయినా బాగుండేది. డిఎస్పీ భార్య అయితే మరీ బాగుండేది. వట్టి ప్లేడర్ భార్యకి ఊళ్ళో పరపతేం పెరుగుతుంది, ఎంత సమర్థురాలైనా. నిజానికి వైరాగ్యంతోనే జీవంతి 3 రోజుల క్రితం వంట మనిషిని, తోట మనిషిని మానిపించేసింది. తానింకా వంటతోనే ఈ స్వర్గసీమలోనే రెక్కలు కట్టుకుని రెక్కలు విరుచుకోదలుచుకుంది. మొక్కవోయిన జీవితపు ముక్కల్ని చక్కజేసి నిక్కమైన గృహిణిగా రాణిద్దామనుకుంది. కాని ఒకసారికి 2 సార్లు అలవాటు తప్పిన వంటలో వంటగిన్నెలు అంటుకుని చేతులు కాలిన తర్వాత రోత పుట్టి వదిలిపెట్టిన పదవులన్నింటి మీదకి మనసు మరలా పరుగులెత్తింది. తోటివారి మీద కోపం, కుట్ర చేసిన వారందరి మీద కసి, ఎదురు నిలిచి గెలిచిన డిప్యూటీ కలెక్టర్ గారి సతీమణి మీద అసూయ, అన్నీ కలిసి ఇంకెన్నో కలిసి భరత చేతకాని తనం మీద భారీగా కురిసిపోయాయి. పెద్ద ప్లీడరే, పేరెన్నికగన్న న్యాయవాదే, ఎందరెందరో నిరపరాధుల శిక్ష తప్పించి కాపురాన్ని నిలబెట్టినవాడే. అయితే ఏం, మహిళల్లో ఒక్క ఓటు తిప్పలేని పేరు ప్రతిష్టలెందుకు, మంటగలవనా? గ్యాస్ స్టవ్ మొయ్యన మోగుతూ కాలిపోతూనే ఉంది. పొంగి పొంగి పాలు పొర్లిపోతూనే ఉన్నాయి. మండి గుండెలు మోగి ఆగిపోతూనే ఉన్నాయి. అరెరే అని వేసారిపోయింది ఒక్కసారిగా. ఆ వేళ పెళ్లి చూపులనాడు ఈ ప్లేడర్ గారి సంబంధం వద్దనుంటే, ఆ తప్పిపోయిన సంబంధం ఒప్పుకునుంటే ఈ పాటికి డిఎస్పీ భార్య ఉండేది. ఇంటి నిండా పోలీసు జవాన్లు, ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా గవర్నర్ గారి భార్యలా బందోబస్తు. ఎంత దర్జా, ఎంత అధికారం!
పాలు పొర్లిపోయి స్టవ్ మీద మాడిపోయి మాడు వాసనతో గది నిండిపోయింది. దాన్ని జీవంతి రవ్వంతన్నా గ్రహించలేదు, ఆగ్రాణించలేదు. చిచ్చి, ఈ సంబంధం కంటే ఊళ్ళో కరణం కొడుకుని చేసుకున్నా బాగుండేది. వెర్రివాళ్లన్నా చెప్పిన మాట వినేవాళ్ళు. ఆఖరిక బొడిపంతులు కొడుకుని చేసుకున్నా బాగుండేది. తెలుసో తెలియకో ప్రేమించిన వాడిని చేసుకున్నానన్న సంతృప్తన్నా ఉండేది. లేదా బ్రహ్మచారిణిగా ఉండిపోతే బాగుండేది. ఉద్యోగం వచ్చేది, అధికారం తన చేతికే వచ్చేది. అంతకంటే ఈ జీవితం ఏం బాగుంది కనుక? బాగా డబ్బుంటే సరిపోయిందా? జీవితంలో ధనం మినహా కోరుకోగలిగినవి ఎన్నెన్నో ఉన్నాయి. ఈ ఇల్లు, భూములు, పుట్రాయి, చీరలు, నగలు, నట్రా ఉంటేనేం, లేకపోతేనేం. మనసుకు నచ్చిన జీవితం మగువకు అందకపోయిన తర్వాత జీవంతికి ఇల్లంతా ఉన్న ఇంపైన రంగులన్నీ అతి పేలవంగా కనిపించసాగాయి. ఈ గదికి రంగు కాదు, లేత గులాబీ వేయించమన్నాను. వేయించగలిగానా? కుక్కర్ కమ్ టేబుల్ కొనమన్నాను. కొనిపించగలిగానా? మొన్న ప్రీసైడ్ చేస్తున్నాను, చూదురు కాని రమ్మన్నాను. రప్పించగలిగానా? ఎంతసేపటికి కేసులు, కబుర్లు, లా పాయింట్లు, క్రాసులు, పాసులు, మటర్లు, మొహం మొత్తని మొండి వాదనలు, అర్థం కాని పెడార్థాలు, సరదా సరసం శృంగారం లేని ఎడారి జీవితం. చిచ్చి అనుకుంటుంటే గ్యాస్ స్టవ్ ఆగిపోతూ మోత చేసింది. గ్యాస్ అయిపోయింది. జీవంతి ఒళ్ళు మంట పెరిగిపోయింది. ఛీ, వెధవ స్టవ్ అంటూ గరిటె అందిపుచ్చుకుని విరిగిపోయేటట్టు ఒక్కటి కొట్టింది. అంతలోనే బద్రీనాథ్ వచ్చి జీవంతి అన్నాడు, గుమ్మం దగ్గరే కనిపించి. వెధవ గ్యాస్ స్టవ్ కొన్నారు, వెధవ స్టవ్, దీనిలో గ్యాస్ అయిపోయింది. బద్రీనాథ్ నవ్వాడు చిన్నగా. సన్నివేశం బాగానే అర్థమైంది. జీవంతి సంగతి అదివరకే అర్థం చేసుకున్నవాడు. స్టవ్లో గ్యాస్ అప్పుడప్పుడు అయిపోతూనే ఉంటుంది. జీవంతి, గుమస్తా గారిని పంపించి ఇప్పుడే తెప్పిస్తాను. ఎంతకీ ఈ మాట చెప్పిపోదామని వచ్చాను. ఈ పూట నేను భోజనానికి రాను. కారులో బందరు వెళుతున్నాను, కలెక్టర్ గారితో మాట్లాడి రావడానికి. కారు నాకు కావాలి. ఎందుకు? పనుంది. సరే, అలాగే, నేను ట్యాక్సీ పిలిపించుకుంటానులే. బద్రీనాథ్ వెళ్ళిపోయాడు. అతనికి జీవంతి సంగతి తెలుసు. జీవంతికి పనుందని అంటే లేదని అర్థం. కానీ అదంతే. ఆ మాట పైకనకుండా వెళ్ళి ట్యాక్సీ పిలిపించుకోవాలి. బద్రీనాథ్ చాలా చిన్న వయసులో 10 మంది చేత చాలా పెద్దవాడు అనిపించుకున్నాడు. చాలా పెద్ద మనిషిగా పేరు పొందాడు కూడా. చేపట్టిన కేసల్లా చిట్ట చివరిదాకా పట్టుదలతో నెట్టుకొస్తాడనే కాదు, అన్యాయాన్ని దూరంగానే ఉంచుతాడని, న్యాయానికి అన్యాయం జరుగుతుంటే గట్టి పట్టుదల చూపెడతాడని కూడా జిల్లాలో అందరూ అనుకుంటారు. పైకి అంటారు కూడా. బుద్ధి కుశలత, తగినంత శ్రద్ధ, మాట మంచి, అంతకు మించి ఒళ్ళు వంచి పనిచేయడం ఉంటే లాయర్లకి పనికేం తక్కువ ఉండదు. తలకు మించే ఉంటుంది. అందులోనూ క్రిమినల్ కోర్టులో కాస్త తల కలిగిన లాయర్లకింక ఊపిరాడినంత పని. సంవత్సరాలుగా బద్రీనాథ్ తల మునిగేటంతగా కోర్టు పనిలో తలపెట్టే పనిచేస్తున్నాడు. 3 గుమస్తాలున్నారు, ఒక టైపిస్ట్ ఉన్నాడు. అతను రాత్రి 9 గంటల దాకా పనిచేస్తూనే ఉంటాడు. ఈ మధ్య మరో లాయర్ని కూడా జూనియర్గా చేర్చుకున్నాడు. ఆ తర్వాతనే కాస్త తీరుబడిగా ఉండి ఊళ్ళో సంఘసేవా కార్యక్రమాలలో తలదూరుస్తున్నాడు. కలెక్టర్ నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో సలహా సంఘ సభ్యుడిగా మీటింగ్కి కూడా వెళుతున్నాడు. బందరు వెళ్ళింది అలాంటి పని మీదనే. వచ్చింది రాత్రి 10 గంటలకి. అంతదాకా జీవంతి ఒంటరిగానే ఉంది. వంట చేసింది, కానీ ఎంగిలి పడలేదు. కారులో ఎక్కడికో వెళతానంది, కానీ వెళ్ళలేదు. కారు వాకిట్లో చెట్టు కిందే ఉంది. డ్రైవరు మాత్రం కాపలాగా దానిలోనే నిద్రపోతున్నాడు. బద్రీనాథ్ తిరిగొచ్చిన తర్వాత నిద్రలేపితే అప్పుడు లేచి భోజనానికి వెళ్ళాడు. బద్రీనాథ్ లోపలికి వెళ్ళాడు. సరాసరి బెడ్రూంలోకి వెళ్ళాడు. జీవంతి లైటు కళ్ళ మీద పడకుండా చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకునుంది. బద్రీనాథ్ ఏసీ ఆన్ చేశాడు. అయినా జీవంతి కదల్లేదు. మొహం మీద చెయ్యి తీనేనా లేదు. చల్లని గాలితో పాటు బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళాడు. పక్కనే పడుకున్నాడు. చిన్నపిల్లని ఒళ్ళోకి తీసుకున్నట్లు దగ్గరకు లాక్కుని లాలించినట్టు లాలిస్తూ, చెంపకు చెంప చేరుస్తూ, ఇంకా భోజనం చేయలేదా అన్నాడు. బద్రీనాథ్ ఎప్పుడూ అంతే. జీవంతి ఏం పేచీ పెట్టినా చిన్నపిల్ల పేచీగానే తీసుకుంటాడు. జీవంతి ఎంత అలిగినా ఆ అలకలోని అందాన్ని అనుభవించడానికే చూస్తాడు. నిజానికి జీవంతి వయసుకు బద్రీనాథ్ వయసుకు తేడా కూడా తక్కువే. అయినా అది అతని అలవాటు. భార్య అతని కంటికి అందాలు ఓడుతున్న పింగాణి బొమ్మ. అందున జీవంతి అంటితేనే కందిపోతుంది. జీవంతి కౌగిట్లోనే కదలకుండా ఉంది. మనసులోనే గారాబాలు ఒలకపోసుకుంటుంది. బద్రీనాథ్ కదలకుండా కళ్లతోనే అనురాగాలు రంగరించి పన్నీరు జల్లుతుంటే బలవంతాన పులకింతల్ని ఆపుకుంటూ, మనసుని ఊపుకుంటూ, తలపులు చేపుకుంటూ ఉండిపోయింది కలలుగంటూ. బల్లమీద గడియారంలో సెకను సెకనుకు ముళ్ళు కదిలిపోతుంది. పక్కలో గుండెలే గుసగుసలాడుకుంటున్నాయి.
పక్కనున్న గడియారంలో ముళ్ళు ముళ్ళతో కలుసుకుంటూ దూరంగా జరిగిపోతూ ఉరుసుకుంటూ మురుసుకుంటున్నాయి. ఎంతో సేపటికి అందాల ముద్దమందారం ఒకటి చెంప మీద చిగురించింది. అప్పటికప్పుడు మొగ్గ తొడిగింది. అంతలోనే మొగ్గ విడిచింది. ఆ అరుణకాంతులే బద్రీనాథ్ చెక్కిళ్ల మీద కూడా ప్రతిఫలించాయి. లేవండి, భోంచేద్దాం అంది జీవంతి అప్పటికి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ రాత్రి డైనింగ్ టేబుల్ కళకళలాడింది. ప్లేట్లు తళతళలాడాయి. లైట్లు కిలకిల్లాడాయి. పడక గదిలో పక్క మీద అద్దకం దుప్పటి మీద ముద్దులకే చేమంతి బంతులు తుళ్ళి తుళ్ళి గంతులేశాయి. మరనాడు మధ్యాహ్నం వరకు జీవంతి ఇల్లంతా గంతులేస్తూనే తిరిగింది. ఉదయాన్నే తోటంతా తిరుగుతూ పువ్వు పువ్వును మేలుకొలిపింది. బద్రీనాథ్ కళ్ళు విచ్చుకునేసరికి తొణికిసలాడే కాఫీ కప్పుతో ఎదురుగా నిలిచింది. పెద్ద గుమస్తా పెంచలయ్య గారు రాగానే వంట మనిషి కావాలని అర్జెంటని తొందర పెట్టింది. రేడియోలో లయ విన్యాసంతో లయ కలిపి అడుగులు తీసి వయ్యారాలే ఇంటి నిండా వలకపోస్తూ వెళ్ళిపోయింది. దగ్గర నుంచిని బద్రీనాథ్కు బట్టలు అందించింది. ఆఫీసుకు వెళతానని వెళుతుంటే ద్వారబంధం దగ్గర అడ్డం పడి పాత బాకీ తీర్చమంటూ వయ్యారంగా పట్టుబట్టింది. నిమిషంలో తీరిపోగా ఎదురు బాకీ నిలిచిపోయింది. బద్రీనాథ్ ఆఫీస్ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత గంట పోయినా అతడున్నట్టే పలకరిస్తున్నట్టే పులకిస్తూ సయ్య మీద ఉయ్యాలలూగింది. బద్రీనాథ్ ఆఫీసుకు వెళ్ళాడు. గంట సేపట్లో తంటాలు పెట్టే కేసులు ఎన్నింటినో తృప్తిగా తీర్చిదిద్దాడు. పెద్ద గుమస్తా పెంచలయ్య గారి సందేహాలన్నింటినీ పారద్రోలాడు. 10 పేజీల ఆర్గ్యుమెంటుకు నోట్సు చెప్పి రాయించాడు. చిన్న గుమస్తా వెంకట్రావు చిన్నబోయి చూస్తుంటే క్లయింట్లందర్నీ పకపకా నవ్విస్తూ మిగతా అందరితో చేటభారతాలు మాట్లాడాడు. చిన్న గుమస్తా వెంకట్రావు తెల్లబోతూనే టైపిస్టు దగ్గరికెళ్ళి లీడర్ గారు హుషారుగా ఉన్నారే ఈవేళ అన్నాడు. ఇద్దరూ తలలు కలుపుకున్నా కారణాలేమీ కనిపించలేదు పెంచలయ్యొచ్చి మందలించేదాకా. పెంచలయ్య పెద్దవాడు, చాలా అనుభవజ్ఞుడు. 10 మంది ప్లేడర్ల దగ్గర ఇదివరకు పనిచేసినవాడు. అంతకంటే ఎక్కువగానే లోకం తీరు, మనుషుల తీరు తెలుసుకున్నవాడు. ఆయన తేలిగ్గానే తేల్చివేశాడు. అయ్యగారే కాదు, అమ్మగారిని చూసి మాట్లాడండి అంతేనయ్యా. ఆడది కలిసొస్తేనే మగవాడి పోడిమి పెరుగుతుంది, బయటపడుతుంది. లేదా లేదు. పెళ్ళంటే ఏమనుకున్నావు? స్త్రీ పురుషుల మధ్య ఒట్టి కాంట్రాక్టు కాదు, తుప్పున ఊస్తే ఊడిపోవడానికి. జీలకర్ర బెల్లంలాగా ఇద్దరూ కలిసిమెలిసి రాయైపోవాలట. నిండు మనుషులు సగమైపోయి కలిసి మళ్ళా ఒక్క పూర్తి మనిషి అయిపోవాలట. ఒకరి లోపాలను ఒకరు సరిదిద్దుకుంటూ, జీవితాలకు మెరుగు పెట్టుకుంటూ, ఆలోచనలు కలబోసుకుంటూ, సుఖదుఖాలు ఒక్కటిగా పాలు పంచుకుంటూ ఉండాలి. ఇద్దరినీ త్రాసులో వేసి చూస్తే ముళ్ళు అటు ఇటు వెంట్రుక వాసి వాలకూడదు. మాటంటే భార్య అన్నదో భర్త అన్నదో తెలియకూడదు. చూడరాదు అయ్యగారిని చూస్తే ఆనాడు అమ్మగారు ఎట్టా ఉందో తెలిసిపోతుంది ఇట్టే. వెంకట్రావుకు టైపిస్టుకు ఆయన మాటలు అర్థమయ్యాయో కాలేదో కాని పెంచలయ్య మాటలకి పక్కపక్క నవ్వారు. ఆయన మాటలకి వాళ్ళెప్పుడూ నవ్వుతూనే ఉంటారు. పెద్దవాడిని చులకనేమో లేక ఆయన ఆకారానికి నవ్వొస్తుందో. తర్వాత ఆఫీసులో ఎవరికీ తీరిక లేదు. బద్రీనాథ్కి భోజనానికి కూడా తీరిక లేకుండా పోయింది. లంచ్ టైంలో వచ్చి భోజనం చేస్తానని అతను ఆఫీసులోంచే కోర్టుకు వెళ్ళిపోయాడు. ఎవరికో బెయిల్ ఇప్పించాలి. లేకపోతే మరునాటిదాకా ఆ నిరపరాధి జైల్లో ఉండాల్సి వస్తుందట. కానీ మాట లోపల ఈ మాట విన్న జీవంతికి కేసులో అర్జెన్సీ ఏమీ కనిపించలేదు. భోజనం చేయకుండా తను 1 గంట దాకా ఉన్నట్టు అప్పుడే బాధపడింది, విసుకుంది. కానీ బాగా ఆకలిస్తున్న 1 గంట వరకు అలాగే ఉండిపోయింది. 2 గంటలకు బద్రీనాథ్ వచ్చాడు. జీవంతి భోంచేయకుండా ఉన్నందుకు నొచ్చుకున్నాడు. మేమంటే కావాలంటే కాఫీలు తెప్పించుకుని తాగుతాం. నువ్వు ఇంత దాకా నా కోసం ఉండడం ఎందుకు? జీవంతి చిరుకోపంతో అతని వంక కళ్ళెత్తి చూసింది. కావాలంటే నేను కాఫీ పెట్టించుకుని తాగుతాను. మీకే తెచ్చిపెట్టేవాళ్ళు కావాలి. నాకు పెట్టి తెచ్చేవాళ్ళున్నారు అంది. ఓహో, వంటావిడొచ్చిందన్నమాట. కాస్త నెమ్మదస్తురాలేనా? ఇద్దరూ భోజనానికి ఉపక్రమించారు. వంట మంచిగానే ఉంది. జీవంతి మాటలు రుచిగానే ఉన్నాయి. జీవంతితో మాట్లాడుతూనే, సరాగాలాడుతూనే, కవ్వించి నవ్విస్తూనే బద్రీనాథ్ భోజనానంతరం కోర్టుకు వెళ్ళి ఓసీ 73లో దొంగ సాక్షిని ఎలా బోల్తా కొట్టాలో, ఓసీ 70 ఆర్గ్యుమెంట్లో జడ్జిని ఎలా అదరగొట్టాలో మననం చేసుకుంటున్నాడు. నిజానికి జీవంతి ప్రతి వాక్యం అతనికి కోర్టులోకి పనికొచ్చేటట్టుంది. అలా చేయి కడుక్కున్నాడు. వస్తానంటూనే అలా నల్ల కోట్లో దూరిపోయాడు. కారు కాస్త గుర్రుమంది. జీవంతి స్వర్గసీమలో మిగిలిపోయింది. చి, ఎంత స్వర్గసీమైతే ఏం, సాయంకాలం దాకా ఈ కొంపలో ఒంటరిగా అనుకుంది. వంట మనిషి ఎదురొచ్చిందంతలో. కానీ ఆమె మొహం చూస్తూనే ఒళ్ళు మండిపోయింది. అవన్నీ సర్దిపెట్టి వెళ్ళండి. సాయంకాలం 4 గంటలకల్లా కాఫీ కావాలి.
జవాబు కోసం ఎదురు చూడకుండా జీవంతి దొర్లిపోయింది పడక గదిలోకి. పడక గదిలో ఎదురుగా ఉంది ఏదో ఫారెన్ మాస్ పత్రిక. దాని నిండా అన్ని బొమ్మలు. పరధ్యానంగా తిరగేస్తూ మనసు పుటల్ని తిరగేసుకుంది జీవంతి. పెళ్ళైన కొత్తలో మొదటి రాత్రి మమతల్లో, మసక వేసంగి వెన్నెల్లో, ముసురు వానల్లో, చిరుచెమటల మినుమిట్లలో, పరువం పెరిగే మరు సంగరాల్లో పేజీలు తిరిగిపోయాయి, ఆగిపోయాయి. సాయంత్రం 5 గంటలయింది. త్వరగా వస్తాడేమో, కారులో కాస్త అటు ఇటు తిరిగి రావచ్చు, లేదా పిక్చర్కి వెళ్ళి రావచ్చు అనుకుంది జీవంతి. కానీ బద్రీనాథ్ రాలేదు. 5ంటికి జూనియర్ అడ్వకేట్ శ్యామలరావు వచ్చాడు. శ్యామలరావు జూనియర్గా ఆఫీసులో చేరి ఏడాది కాలేదు. బార్లో ఎన్రోల్ అయ్యాడు. బద్రీనాథ్ దగ్గర జూనియర్గా చేరాడు. సాయంకాలం అయ్యేసరికి అతని ప్రాణమంతా టెన్నిస్ కోర్టుకే వెళ్ళిపోతుంది. 4 గంటల నుండే కోర్టు పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఎప్పుడు ఇంటికి వెళదామా, ఎప్పుడు ర్యాకెట్ పుచ్చుకుని సైకిల్ ఎక్కుద్దామా అనే ఆదుర్ద. ఈవేళ ఈ కాగితాలు ఇంట్లో పడేసి నువ్వెళ్ళు శ్యామలరావు, నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి, ఆలస్యం అవుతోందని బద్రీనాథ్ కారికి వెళ్ళాడు. శ్యామలరావు ఇంటికొచ్చాడు. ఆ మాటే జీవంతితో చెప్పాడు, సిగ్గుపడుతూ దూరంగా నుంచుని. జీవంతి బద్రీనాథ్ వచ్చాడనుకుని ఇద్దరికీ కాఫీ కప్పులు తీసుకుని వచ్చింది. ఎదురుగా శ్యామలరావు సిగ్గుల్లో మగ్గిపోతూ. నిజానికి శ్యామలరావు జీవంతితో అది వరకెన్నడూ మాట్లాడనే లేదు. చూపులలో ఇంతవరకు నిలబడనే లేదు. నాజూగ్గా, సన్నగా, ఎర్రతేలు లాంటి మనిషి. తలుపుని అంటుకుపోయి అన్నాడు చెప్పవలసిన మాటలన్నీ. చెప్పడమైతే అయ్యింది. అవతల టెన్నిస్కెళ్లాలని తొందరుంది. కానీ ఈమె గారి దగ్గర సెలవు తీసుకోవడమే చేత కాలేదు కాసేపటి వరకు. జీవంతికి బద్రీనాథ్ మీద కోపం, శ్యామలరావు ప్రవర్తన చూసేసరికి హరించిపోయింది. అతన్ని వేళకోళం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళురింది. ఏదో చిన్న పిల్లవాణ్ణి చూస్తే ముద్దుగా వచ్చే వేళకోళం. ఓహో, పెద్ద ప్లేటర్ గారికి పనుండి వెళ్లారన్నమాట. వెళుతూ వెళుతూ మిమ్మల్ని కబురు చెప్పి పొమ్మన్నారన్నమాట అంది నొసలు పైకి ఎగరేస్తూ. అవునండి అంటూ శ్యామలరావు తల మరీ కిందకు దించుకున్నాడు. పెద్ద ప్లేటర్ గారు చిన్న ప్లేటర్ గారిని కబుర్లు చేయడానికి కూడా ఉపయోగించుకుంటున్నారన్నమాట అనేసింది. ఆ మాట వినగానే శ్యామలరావు సిగ్గుతో కుచించుకుపోయి చిన్న పిల్లవాళ్లాగే కిచకిచలాడాడు. ఇదిగోండి, కష్టపడ్డారు, కాఫీ తాగండి. కప్పు అందించింది జీవంతి. భరతనాట్యం మొదలుపెట్టాడు శ్యామలరావు. అంతలో పెద్ద గుమస్తా గారు 5-6 క్లయింట్లతో సహా ఆపద్బాంధవుళ్ల అవతరించాడు. క్లయింట్లందర్నీ ముందు వరండాలో నిలబెట్టి లోపలికొచ్చి, మిమ్మల్ని కలెక్టర్ గారు ఎగ్జిబిషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉండమన్నారటమ్మా. అందరూ అనుకుంటున్నారు. అందుకే అయ్యగారిని పిలిపించారట అన్నాడు. ఒక్కసారిగా జీవంతి మొహం విప్పారింది. ఆయన్ని నిలబెట్టి అత్యాసక్తితో వివరాలు అడగడం మొదలుపెట్టింది. సందు దొరికిందే చాలని శ్యామలరావు నెమ్మదిగా ఆఫీసు గదిలోకి తప్పుకొని అక్కడి నుంచి వరండాలోకి జారుకుని తర్వాత బహుశా టెన్నిస్కే తుర్రుమన్నాడు. ఆ వేళ చీకటి పడేదాకా టెన్నిస్ బ్రహ్మాండంగా ఆడేశాడు. జీవంతి నిజంగా చూస్తుంటే ఇంకెంత బాగా ఆడేవాడో. ఆ వేళ చీకటి పడేదాకా జీవంతి రాబోయే ఎగ్జిబిషన్ గురించే కలలు కంటోంది. రంగురంగుల దీపాలలో షాపుల ముందుగా తను కారు దిగి వెళుతుంటే ఎందరూ వెనక వెనకగా గుసగుసలాడుకుంటారో. ఎంతమంది ఆవిడే జీవంతి, ఊళ్ళోకెల్లా నవనాగరిక నవలామణి అని మెప్పులు చెప్పుకుంటారో. ఎంతమంది ముందుకొచ్చి పలకరించడానికి తాతాలాడతారో. ఎంతమంది జనం తను నడుస్తుంటే గార్డ్ ఆఫ్ ఆనర్లా నుంచుంటారో. క్లయింట్లు అందరి దగ్గర తలా 2-3 వదిలించి చివరికి వాళ్ళందర్నీ వదిలించుకుని పెంచలయ్య ఇంటి పంచ చేరేసరికి ఆ వేళ బాగానే చీకటి పడింది. పగలంతా వాళ్ళ తగువులు వీళ్ల తగువులు తీర్చిన తర్వాత ఇంటికి చేరిన వెంటనే ఆరంభమవుతుంది ఇంట్లో తగువు. పెంచలయ్య భార్య సుందరమ్మ చిన్నతనంలో నిజంగా పేరుకు తగ్గ మనిషే. కాని 40 పైబడిన తర్వాత ఎంత సుందరంగైనా వడలిన వంకాయే. సుందరమ్మకి 40 పైబడ్డాయి. కాని నాలిక వాడి తగ్గలేదు. పంచలోనే పెంచలయ్యని చూసింది పెద్ద పిల్ల. అమ్మోయ్, నానొచ్చాడే అంటూ గావుకేక ఒక్కటేసింది. సుందరమ్మ అప్పుడు కడసారి దానికి అన్నం పెడుతూ మంచి విసుగెత్తుంది. వస్తాడమ్మా వస్తాడు, 8 గంటలు దాటుతుంటే రాక చేస్తాడేంటి? కాఫీ పొడి తెచ్చాడో మరిచిపోయాడో కనుక్కో, మళ్ళీ పొద్దునే నేను చావాలి. పెంచలేకి కాఫీ పొడి సంగతి బొత్తిగా జ్ఞాపకం లేదు. తప్పదు కదా అనుకుని వెనక్కి బయలుదేరాడు. 2 ఫర్లాంగులు పోయి కాఫీ పొడి కొనుక్కునొచ్చాడు. సుందరమ్మ ఎదురుగానే నుంచునుంది. ఇందాక వచ్చిన వాళ్ళు చెప్పి వెళ్ళకర్లే, చెబితే ఏకంగా పంచదార కూడా చెప్పేదానిగా. నిజమే, ఇది పెంచలే తప్పే. సరే తెస్తానని వాకిట్లో వాడు వాకిట్లోంచి వెళ్ళాడు. పంచదార తెచ్చాడు. నామతి మండా, మరిచేపోయాను. ఇప్పుడు చూస్తే పళ్ళపొడి లేదు.
సరే, వెళ్ళి తెస్తాను. ఇంకా ఏమన్నా కావాలేమో ఓసారి చూసి చెప్పు అన్నాడు పెంచలయ్య ఉసూరుమంటూ. అది తప్పే. సరే, లేకపోతే ఊరుకో, నాదేం పోయింది? కావాలని నేను 10 సార్లు తిప్పుతానా? ఈ దిక్కుమాలింట్లో వస్తువులు చెప్పైపోతాయా? 1, 2 వస్తువులైతే జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఇదేం కోర్టులో కేసులా నెంబర్లు వేసుకోవడానికి? పెంచలయ్యకి ఈ ధారావాహిని ఎప్పటికీ ఆగదని తెలుసు. అందుకే వెళ్ళిపోయాడు పళ్ళపొడికి. వెంటనే పెద్ద పిల్ల సీత వార్త అందించింది. అమ్మో, నాన్న ఇందాకే వెళ్ళాడు పళ్ళపొడికి. వెళ్ళాడు, ఇది వరస. కాస్త విని తమాయింపుగా అడిగి మరీ వెళ్ళరాదు? ఈ పూటకి నెయ్యి సరిపోతుందో సరిపోదో నాదేం పోయింది, ఉన్నదే మొహాన కొడతాను. సుందరమ్మకి చిన్నప్పటినుంచి అదే అలవాటు. బయట ఎవరితోనన్నా సరే వారు, మావారు, ఆయనగారు, పంతులుగారు వగేరా పదాలే మర్యాద పూర్వకంగా అంటుంది. కానీ పెంచలయ్య ఎదుటి పడితే మాత్రం నువ్వంటే నువ్వే. ఇద్దరి వయసు ఒకటే కావడం వల్ల, ఆమె పుట్టింటివారు కాస్త భూవసతి కలిగి ఉండడం వల్ల ఆ తీరే అంత. చుట్టాల మధ్యున్నా నువ్వే, పక్కెళ్ళ వాళ్ళున్నా అంతే. పెంచలేకి ఇది అలవాటైపోయింది. ఎప్పుడన్నా పొరపాటున మీరు అంటే అది ఆయన ఎవరినో అనుకుని పలకనన్నా పలకడు. నిజానికి దెబ్బలాట్లెందుకులెమ్మని పెంచలయ్య పగలంతా ఆఫీసులోనే ఉండిపోయేవాడు. తోచక పనిచేసేవాడు. అలా గుమస్తాల్లో పెద్ద పేరు గడించాడు కూడా. పగలంతా దెబ్బలాడినా సుందరమ్మకు దెబ్బలాట ఎప్పుడాపాలో బాగా తెలుసు. ఇంత వయసొచ్చిన తర్వాత కూడా, ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సుందరమ్మ పడక గదిలో మాత్రం దెబ్బలాడి ఎరుగదు. కనుకనే పెంచలయ్య పగలట్టే ఇంట్లో ఉండడు. రాత్రెప్పుడు ఇల్లు వదలడు. శ్యామలరావు తండ్రి కుటుంబరావు గారు మంచి సంపన్న గృహస్థు. ఆయన గారి ఏకైక సంతానం ఇతడు. మొదట్నుంచి అల్లారు ముద్దుగా పెరిగినవాడు. తండ్రి ఎన్నడూ అతని కోరిక కాదనలేదు. కొడుకు ఎన్నడూ తండ్రి మనసు నొప్పించలేదు. తల్లి ఎప్పుడూ ఇద్దరి మధ్య సంకట పడలేదు. కుటుంబరావు గారు కొడుకు ప్లేడర్ అవ్వాలని కలలు కన్నాడు. ఆయన జన్మంతా చదువుకున్న నిరుద్యోగి. ఆస్తి కావలసినంతుంది కనుక ప్లేడర్తో క్లబ్లో పేకాడ్డం తప్ప వేరే ఉద్యోగం ఆయన చేయలేదు. పేకాట కూడా లేని వేళ ఆయన వరండాలో కూర్చుని ఎదుటున్న టెన్నిస్ కోర్టు చూస్తూ కొడుకును కూడా అలా టెన్నిస్ ఆడాలని, తన స్నేహితుల్లా కొడుకు కూడా ప్లేడర్ కావాలని మురిసిపోయేవాడు. ఈ వేళ ఫలించిన అదృష్టవంతుడాయన. అలాగే కొడుకును టెన్నిస్ కోర్టులో చూసి మురిసిపోతూ కూర్చున్నాడు. శ్యామలరావు ఇప్పుడు బద్రీనాథ్ అంత చక్కటి ప్లేడర్ కాబోతున్నాడు. అది ఆయన ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలించిన కోరిక. బద్రీనాథ్కి ఎంత మంచి సంపాదనో అంత మంచి పేరు, అంతకంటే మంచి ప్రతిష్ట, అంతకంటే మించిన మాట చలామణి. కొడుకు కూడా అంత వాడవ్వాలి. సంపాదనదేముంది? నిజానికి అది అక్కర్లేదు, ఉన్నది చాలు. ప్రపంచంలో డబ్బే ప్రధానం కాదు, అంతకంటే విలువలు చాలా ఉన్నాయి. ఆ విలువలు తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తాయి, లేని వాళ్ళకి తెలియవు. డబ్బు ప్రయోజనం ప్రపంచంలో కొంతవరకే. ఆ డబ్బు విలువ పెరిగిన కొద్దీ పెరుగుతూనే పోతుంది. తర్వాత పెరిగిన కొద్దీ తరగడం మొదలు పెడుతుంది. అందుకనే ఆయన కొడుక్కి ₹1,00,000 కట్నంతో మరింత ఆస్తితో సంబంధం వస్తే వద్దని తిప్పికొట్టేశాడు. ఈడు జోడైన పిల్లనిచ్చి పెళ్లి చెయ్యాలి. ఏడాదో 2 ఏళ్ళో ఆలస్యమైనా సరే అంటున్నాడు అందరితో. శ్యామలరావు టెన్నిస్ ఆడుతున్నాడు. ఆ తండ్రి కలలు కంటున్నాడు. కలలోలా ఆటలో శ్యామలరావు విన్యాసాలన్నీ అతి సుకుమారంగా కనిపిస్తున్నాయి ఆ తండ్రి కళ్ళకి. అటువంటి కొడుకును కన్న తండ్రి అలా ఆనందించడం, గర్వపడ్డం సహజమే. కానీ ఎంతమంది కొడుకులు ఆ ఆనందాన్ని పూర్తిగా తండ్రికి అందించగలరు? చీకటి పడుతోంది. అయినా శ్యామలం ఆడుతూనే ఉన్నాడు. బంతి కనబడడం లేదు. శబ్దం మాత్రం వినబడుతోంది కుటుంబరావుకు. ఇక ఆట ఆపితే బాగుండు అనుకున్నాడు కుటుంబరావు. కానీ శ్యామలరావు ఆడుతూనే ఉన్నాడు. ఆట మధ్యలో ఆపడమెలా? ఇంకా ఏమాట చాలించరాదా అన్నాడు చుట్టుపక్కల వాళ్లతో. తర్వాత బిగ్గరగానే కేక పెట్టాడు. అయినా ఆట ఆగలేదు. కుటుంబరావుకు మనసు ఆగలేదు. ఆ వరండాలోనే పచార్లు చేస్తూ, బంతిని కొట్టిన శబ్దం వింటూ, శబ్దం వినపడినప్పుడు ధైర్యం చెప్పుకుంటూ, వినపడినప్పుడల్లా పాయింట్లు లెక్కబెట్టుకుంటూ ఆదుర్దా పడుతూనే ఉన్నాడు. ఆట అయిపోయింది ఎలాగో. కుటుంబరావు గారి ఆరాటము ఆగిపోయింది అలాగే. తెల్ల నిక్కరు బనియను, తెల్లని క్యాన్వాసు షూ, చేతిలో తెల్లని కేసులో ర్యాకెట్టు, కొత్త ర్యాలీ సైకిలు, చక్రాల మూతలో శ్యామ్ పక్కనే నడుస్తుంటే కుటుంబరావు కొడుకు ఏ ఒలింపిక్ ఆటల్లోనో గెలిచి పక్కన వస్తున్నట్లు నడిచి ఇంటికి చేరాడు. తన ఆనందాన్ని భార్య నరసమ్మకి చెప్పే అవకాశం ఎప్పుడొస్తుందా అని కనిపెడుతూ వెనకనే తిరిగాడు. శ్యామలరావు భోంచేసి వెళ్లేదాకా కుటుంబరావు కావాలనే తన భోజనం ఆలస్యం చేశాడు. అప్పుడు శ్యామలరావు ఆటలో ప్రావీణ్యం చెప్పసాగాడు. అంతా విని ఆ కడుపు నిండిన తల్లి, వాడికంతా మా తమ్ముడి పోలికే వచ్చింది, వాడు అంతే, ఎన్ని టోర్నమెంట్లు గెలిచాడో అనేసింది. ఆ మాట చాలా వరకు నిజమే. అయినా కుటుంబరావు మనసు చివుక్కుమంది.
మేనమామతో పోలిక టెన్నిస్లో వచ్చింది, మరి చదువులోనో అనుకున్నాడు. ఆ రాత్రి చాలాసేపు ఆయనకి పోలిక మీద విత్కరమే సాగి కాలక్షేపం అయిపోయింది. రాత్రి 12 గంటలకో నిద్ర పట్టింది.